హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కరెన్సీ ప్రింటింగ్ మిల్లో పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. దీనికి జీతం మీకు నెలకు 45,000 వరకు ఉంటుంది. అండ్ దీనికి ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదండి. తెలంగాణ, ఏపీ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ మీకు 30th జూన్ వరకు కూడా ఉంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే bnpmindia.com. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కెరీర్స్ ఉంది కదా, రిక్రూట్మెంట్, అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సింది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 1 అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఎవరంటే ఈజ్ అ జాయింట్ వెంచర్ బిట్వీన్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఆల్ ఓవర్ ఇండియా ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి. అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయమని చెప్తున్నారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది పోస్ట్ నేమ్ ఏంటంటే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనమాట. ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఇందులో మీకు ఏమేమి డిసిప్లిన్స్ ఇచ్చారు, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 39 ఉన్నాయి. దీనిలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, పల్ప్ అండ్ పేపర్, సివిల్, కెమిస్ట్రీ, అకౌంట్స్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు. అండ్ మీకు కేటగిరీని బట్టి కూడా సపరేట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. ఆన్లైన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 5th జూన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 30th జూన్, అంటే 30th వరకు కూడా టైం ఉంది మనకి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్, ఏజ్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం అన్నమాట. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అండి, టెక్నికల్. ఇందులో మళ్ళీ మెకానికల్ డిసిప్లిన్. వీళ్ళకి అప్రాక్సిమేట్లీగా 10 వేకెన్సీస్ ఉన్నాయంట. మీకు ఏజ్ లిమిట్ దీనికి మినిమం 18, మ్యాక్సిమం 28 years ఉండాలన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పాస్ ఇన్ మెట్రిక్ ఆర్ ఎస్ఎస్ఎల్సి, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి మీరు ప్లస్ 2 years డ్యూరేషన్ కోర్స్, అంటే ఐటీఐ వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు మళ్ళీ ట్రేడ్ సర్టిఫికేట్, ఎన్టీసీ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లేదు అంటే కనుక 3 years డిప్లొమా విత్ 60% అగ్రిగేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఐటీఐ చేసి ఉండాలి, లేదంటే మెకానికల్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. దీనికి ఎక్స్పీరియన్స్ మినిమం 2 years కావాలంటున్నారు సేమ్ ఫీల్డ్లో. ఇక్కడ రాశారు చూడండి, అన్నీ కూడా ప్రొడక్షన్, ఆపరేషన్ ఇవన్నీ కూడా మీకు మెయింటెనెన్స్లో ఉంటే తీసుకుంటా అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ గ్రేడ్ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 టెక్నికలే, ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో 4 ఉన్నాయి పోస్టులు. సేమ్ అండి, మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉండాలి. మీకు పాస్ ఇన్ మెట్రిక్స్, ఇది కూడా 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉండాలి. దానికి ఎన్టీసీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఇది లేదు అంటే కనుక 3 years డిప్లొమా చేసి 60% ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలన్నమాట. అదేవిధంగా కెమికల్ అండ్ పల్ప్ అండ్ పేపర్, నెక్స్ట్ వచ్చేసి సివిల్, ఇవన్నిటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ కావాలండి. ఇప్పుడు మనం చెప్పుకునే పోస్ట్ అయితే కెమిస్ట్రీకి సంబంధించి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 కెమిస్ట్రీ, వీళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. దీనికి ఏంటంటే 2 పోస్టులు ఉన్నాయి. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 28 years ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి మీకు బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్న వాళ్ళు 60% ఉంటే సరిపోతుంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ అంటున్నారు కదా, అవసరం లేదనమాట. నెక్స్ట్ పోస్ట్ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 నాన్ టెక్నికల్ అకౌంట్స్ అసిస్టెంట్ ఉంది కదా, అది కూడా 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా మినిమం 18 years, మ్యాక్సిమం 28 years ఉండాలి. దీనికి బీకామ్ చేసిన వాళ్ళు 60% అగ్రిగేట్తో ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అదేవిధంగా ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 నాన్ టెక్నికల్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ పోస్టుకు కూడా 2 ఉన్నాయి. దీనికి మినిమం 18 years, మ్యాక్సిమం 28 years ఉండాలి. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు 60% ఉంటే. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట. ఈ లాస్ట్ 3 పోస్టులకి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాటికి
రిలవెంట్ డిసిప్లిన్స్లో, అంటే సివిల్ అయితే సివిల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఈ విధంగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట మీకు. ఇక్కడ మీకు పల్ప్ అండ్ పేపర్ డిసిప్లిన్కి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చూసుకోండి. అది డిప్లొమా 3 years చేసి ఉండాలి. సేమ్ పల్ప్ అండ్ పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీ ఆర్ వుడ్ అండ్ పేపర్ టెక్నాలజీ ఆ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్నిటికి మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇచ్చారు, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉండి ఇచ్చారు. సో మీకు ఎలా ఉంది, మీ ఎలిజిబిలిటీ ఎలా ఉందో మీరు దీన్ని బట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ 28 years వరకు ఇచ్చారు కదా, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది, అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years ఉంది, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఎక్స్ట్రా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 30/6/2024 నాటికి మీరు చూసుకోవాలి. మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చి మీకు 200 rupees పే చేయాలండి. అది కూడా ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ, అంటే 200 పే చేయాలి. అందరికి రిమైనింగ్ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అందరికీ కూడా మీకు 600 rupees పే చేయాల్సి ఉంటుంది. పే స్కేల్ ఎలా ఉంటుంది దీనికి అంటే పొజిషన్ వచ్చేసి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అన్నీ కూడా ఇదే పోస్టులు. మీకు పే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్. సో మీకు మినిమం బేసిక్ పే వచ్చి 24,500 ఉంటుందండి. దీనికి మీకు అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ చాలా యాడ్ అవుతాయి, అవి కూడా మెన్షన్ చేస్తున్నారు. బేసిక్ పే డిఆర్ఎస్ అలవెన్సెస్ అది 50% ఉంటుందంట, అండ్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. తర్వాత మీకు అదర్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. పిఎఫ్, గ్రాట్యుటీ, ఇండోర్ మెడి క్లెయిమ్స్, ఇన్సూరెన్స్, అవుట్డోర్ మెడి రీయింబర్స్మెంట్, ఎల్టీఎఫ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్, ఫర్నిషింగ్ అలవెన్స్, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ హౌసింగ్ లోన్, క్యాంటీన్ ఫెసిలిటీ, కన్వేయన్స్ రీయింబర్స్మెంట్, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇంటెన్సివ్స్. సో మీకు ఈ విధంగా బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అలవెన్సెస్ ప్లస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు శాలరీ మొత్తం 45,000 వరకు వస్తుందండి పర్ మంత్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కాబట్టి చాలా మంచిగా ఉంటాయన్నమాట. అదేవిధంగా సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు సెలెక్షన్ ఫర్ ది అబోవ్ మెన్షన్ పోస్ట్ విల్ బీ డన్ త్రూ ఆన్లైన్ టెస్ట్ అంటున్నారు. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అంట, అండ్ ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ ఒకటి చిన్నది కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, పల్ప్ అండ్ పేపర్, సివిల్ అండ్ కెమిస్ట్రీ వీళ్ళందరికీ కూడా ఒక రకంగా ఉంది, ఒక ప్యాటర్న్. అంటే మీకు టాపిక్స్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇవి ఈచ్ 20 marksకి ఇస్తున్నారు. పార్ట్ బిలో మళ్ళీ ప్రొఫెషనల్, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లో, మెకానికల్ అయితే మెకానికల్, ఆ విధంగా 40 marks వస్తాయి. మొత్తం కూడా మీకు 100 marksకి కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపరు. మీకు టోటల్ వచ్చి 120 minutes టైం ఉంటుందండి. అదేవిధంగా వేరే పోస్టులు ఉన్నాయి కదా, అకౌంట్ అసిస్టెంట్ పోస్ట్, దీనికి మాత్రం మీకు ప్యాటర్న్ ఇక్కడ సబ్జెక్ట్ మారుతుందన్నమాట. అకౌంటింగ్ నామ్స్కి 40 marks. సో మొత్తం కలిపి మీకు 100 marks కండక్ట్ చేస్తారు. సేమ్ 120 minutes ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపరు. దీనికి ఇంగ్లీషు మారుతుంది అనమాట. సో ఇది కూడా 100 marksకి ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుందండి. టోటల్ వచ్చి మీకు 120 minutesకి ఉంటుందన్నమాట టైం. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మీకు టైం కూడా 30th June వరకు కూడా ఉందండి. ప్రాసెస్ అంతా కూడా ఎలా అనేది మీకు ప్రొసీజర్ మొత్తం ఇచ్చారు క్లియర్గా, స్టెప్ బై స్టెప్. అండ్ డాక్యుమెంట్స్ ఎంతెంత సైజు ఉండాలి అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు అన్నీ క్లియర్గా